మనము వాక్యమునకు విధేయులు కావాలి. ఎవరికో కాదు, మన రక్షించిన వాక్యం, మనల్ని విమోచించిన వాక్యం, ఆయన వాక్యమై ఉన్న దేవుడు, వాక్యమై ఉన్న ప్రభువు, వాక్యమును దేవుడైతే ప్రభువు ఘనపరిచాడు. దానిని మనము దానికి లోబడి ఉండాలి, విధేయులము కావాలి. వాక్యము చేత విధేయులమైతే మనము మంచి దినాలు చూస్తాం. మనము చూపేటువంటి ప్రేమ నిష్కపటమైనదై ఉంటుంది. మన పెదవులను మనము కాల్చుకుంటాం. వాక్యమే కదా చెప్పాలి. మనకు వాక్యము బోధించే బోధకుడుగా ఎల్లప్పుడూ ఉండాలి. వాక్యము మనకు బోధించే బోధకుడు ఎల్లప్పుడూ ఉండాలి.